రాష్ట్రంలో ప్రజలకు నష్టం జరగకుండా పరిపాలన కొనసాగుతుందన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. తమ ప్రజాపాలన చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. సభ మర్యాదలకు లోబడి సభ కొనసాగుతోందన్నారు. వీధి రౌడీల కంటే అధ్వానంగా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలో ఇసుక మాఫియా అడ్డుకున్న యువకులపై వాహనాలతో తొక్కించిన చరిత్ర బీఆర్ఎస్ దన్నారు ఎమ్మెల్యే శంకర్. ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకు ఎక్కడ నష్టం జరగకుండా పరిపాలన కొనసాగుతూ ఉంది. అది జీర్ణించుకోలేక ఇంత స్వేచ్ఛ ఇలా సభా మర్యాదలు మర్చిగూడంగా సభా తీరును ఏ విధంగా నడపాలనో ఇలా స్పీకర్ ఆ విధంగా నడుపుతూ ఉంటే కూడా ఒక దశలో వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వీధి రౌడీల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తారు. కాబట్టి నేను కొత్తగా ఎమ్మెల్యేగా నేను తీవ్రంగా వారి వ్యవహార శైలి ఖండిస్తూ ఉన్నాం. ఇలా గతంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఉదాహరణకు ఆయన స్వయాన కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్లలో ఒక శాండ్ మాఫియా వేలాది లారీలు పోతూ ఉంటే లారీలు ఉష్క తరలించకపోయినప్పటికీ అతివేగంగా పోవద్దని అక్కడ ఉన్న కాలనీ దళితులంతా వేడుకుంటే తొక్కిచ్చి చంపిన గనులు వీరు. ఇంకొక ఆయన కరీంనగర్కి సంబంధించిన మాజీ మంత్రివర్యులు గనులు మింగిన గనుడు ఇవాళ ఏదో సభలో వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఏదో సత్యవంతునని చెప్పాను. అంటే 10 ఏండ్లు పరిపాలన చేసి ఈ రాష్ట్ర సంపదను దోసుకొని వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకొని ఈ యొక్క ప్రజా ధనాన్ని దిగమింగి ప్రభుత్వ ఖజానాకు నష్టపరిచిన వాళ్ళు ప్రజలకందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి మీద ఒక ఆరోపణ వస్తే ఏ క్షణం ఆలోచించకుండా అందరి మీద గతంలో జరిగిన ఈరోజు జరిగిన ఎవరు అయినా మాకందరూ సమానులు అని చెప్పి గతంలో జరిగిన అవినీతికి పాల్పడ్డ మంత్రుల మీద, కొన్ని కంపెనీల మీద, ఆ పార్టీకి సంబంధించిన మీద, మా పార్టీకి సంబంధించిన మీద కూడా ఒక సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం మీరందరు ప్రజలు కూడా